నేను చెప్పబో శీర్షిక అందరం ఒకటేనా. పక్షులు ఎన్నో రకాలు, ఎన్నో గుణాలు. మొక్కలు ఎన్నో రకాలు, వాటికి ఎన్నో గుణాలు. జంతువుల్లో ఎన్నో రకాలు, మరెన్నో గుణాలు. మనుషుల్లో కూడా అంతే కదా. అలా గుర్తించరాలా? మనుషులంతా ఒకటేనా? కాదు కదా. అందరి రూపం ఒకటి కాదు, అందరి గుణం ఒకటి కాదు, అందరి తెలివి ఒకటి కాదు. మరి ఎందుకు అందరూ సమానమే అంటారు? అలా అని నైపుణ్యంలో ప్రాధాన్యత ఇస్తున్నారా? లేదే. అలా అని వృత్తి ఉద్యోగాల్లో స్థానం కల్పిస్తున్నారా? లేదే. అంతే కదా. అంతేకాదు, అజ్ఞానులకు ముందు వరుసలో అగ్రస్థానం, వెనుకబాటు పేరుతో రకరకాల అవకాశాలు. అవసరమా? ఇంకా అవసరమా? ఆర్థిక స్వావలంబన అంటే ఇదేనా? తక్కువ తెలివికి ఉద్యోగాలు కల్పించడమా? వెనుకబాటు పేరుతో అందలం ఎక్కించడమా? జాతి ప్రయోజనాలకు కుంటితనం అంటగట్టడమా? కాదే. కాదా మరి? నైపుణ్యానికి వెనక్కి నెట్టేయటం కాదా? మెరుగైన తెలివికి క్రిందకి నొక్కేయటం కాదా? ఇదా జాతి పునర్నిర్మాణం? ఇదా ప్రగతికి బంగారు బాటలు? మార్చరా మన చట్టాలు? నేటి రోజుల్లో అన్ని వర్గాల్లో లేదా నైపుణ్యం ఉంది కదా. లేకపోతే తెలివికి వెనక్కి నెట్టేస్తారా? అర్హత కాని వెనుకబాటుకు అందలు మెక్కిస్తారా? అందుకు అవకాశాలే లేవా? ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటాయి. తెలివి ఇకనైనా స్థానం ఇవ్వండి. తెలివికి పదవులు రావాలి. తెలివికి అర్హతకి అవకాశాలు కల్పించాలి. అలా కాదంటే మేధావులు తెలివి మంట కలుస్తుంది, యువశక్తి నిర్వీర్యం అవుతుంది, దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది. అప్పుడు పాలన డొల్లతనం, క్రమశిక్షణలో అవినీతిమయం అవసరమా? మనకు అవసరమా? మోసపూరిత ఉద్యోగ యంత్రాంగం అవసరమా? అవగాహన లోపం గల పాలన అవసరమా? ఆలోచించండి ప్రజలారా, పాలకులారా. మార్చండి మన చట్టాలు, మారండి మెరుగైన సమాజ నిర్మాణం కోసం. నమస్తే.